నమస్కారం అండి. అంజలి చెప్పే చందమామ కథలకు స్వాగతం. కథ పిశాచాల అనుమానం. పిల్లలు, కథ మొదలు పెడదామా? రెండు పిల్ల పిశాచాలకు కొన్నాళ్ల పాటు మనుషుల మధ్య పోయి మసలాలని కోరిక కలిగింది. అవి మనుషుల రూపాలు ధరించి ఒక ఊరు చేరుకున్నాయి. ఊరి పొలిమేరలో వాటికి ఒక రైతు కనిపించాడు. మీ ఇంట్లో మాకేదైనా పని ఇప్పించండి, నమ్మకంగా చేస్తాం అన్నాయి పిశాచాలు రైతుతో వినయంగా. పనిచేసే వంకతో రైతెంట చేరి అతన్ని ఏడిపించాలని వాటి ఎత్తు. ఎడ్ల ధర పెరిగిపోయింది. నా ఎడ్లను దొంగలెత్తుకుపోయారు. మిమ్మల్ని నాగలెక్కడితే పొలం దున్నగలరా అని రైతు అడిగాడు. మనుషులు పొలం దున్నడమా అని పిశాచాలు ఆశ్చర్యంగా అడిగాయి. అందులో వింతేమి ఉంది? ఎడ్ల కన్నా మనుషులే చవక. నా పొలంలో ఇప్పటికీ 2 నాగళ్ళు కట్టాను. మీరు సరేనంటే 3వ నాగలి కడతాను అన్నాడు రైతు. పిశాచాలు రైతు వెంట అతని పొలానికి వెళ్ళి చూస్తే 4 మనుషులు 2 నాగళ్ళ కట్టి ఉన్నారు. మరి 2 మనుషులు నాగళ్ళను పట్టుకొని అజమాయిషి చేస్తూ పొలం దున్నిస్తున్నారు. నాగలి కట్టి ఉన్న మనుషుల అవస్థ చూస్తే పిశాచాలకు జాలి వేసింది. ఆ అవస్థ ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం 3వ నాగలి కట్టించుకొని కొంతసేపు పొలం దున్నాయి. రైతు ఎంత కర్కోటకుడో వాటికి తెలిసిపోయింది. అవి ధరించి ఉండిన మనుషుల శరీరాలు ఆ శ్రమకు పూర్తిగా అలసిపోయాయి. రైతు వాటికి ఇచ్చిన ప్రతిఫలం కూడా చాలా స్వల్పం. రైతు దగ్గర పనిచేయడం తమకిష్టం లేదని చెప్పి పిశాచాలు అక్కడి నుంచి బయలుదేరాయి. అవి ఒక నూనె వ్యాపారి ఇల్లు చేరి పని కావాలని అడిగాయి. నూనె వ్యాపారి పని ఇస్తానని చెప్పి పిశాచాలను తన వెంట లోనికి రమ్మన్నాడు. అతను వాటిని ఒక రహస్య గదిలోకి తీసుకుపోయి, మీరు ఈ గదిలోనే ఉంటూ రోజు ఈ ఫలాల నుంచి నూనె తీస్తూ ఉండాలి అన్నాడు. ఆ నూనె ఎందుకు? అది విషంతో సమానం కదా అన్నాయి పిశాచాలు. ఎందుకేంటి, మంచి నూనెలో కలపడానికి అన్నాడు వ్యాపారి. అందువల్ల ప్రజలకు ప్రమాదం కదా అన్నాయి పిశాచాలు. కల్తీ లేని నూనె ఎక్కువ ధరకు, కల్తీ నూనె తక్కువ ధరకు అమ్ముతాను. ఎవరేమైపోతే నాకే, నాకు కావలసింది డబ్బు అన్నాడు వ్యాపారి. పేదవాళ్ళందరూ చౌకగా కల్తీ నూనె కొనుక్కొని రోగాలు తెచ్చుకుంటారని పిశాచాలకు అర్థమైంది. ఈ పని మాకు నచ్చలేదు అని నూనె వ్యాపారికి చెప్పాయి. నచ్చలేదంటే కుదరదు. నా రహస్యంతో మిమ్మల్ని బయటికి పోనిస్తానా? ప్రాణాలతో మీరు బయటికి పోలేరు అన్నాడు వ్యాపారి. అలాగా అంటూ పిశాచాలు మాయమయ్యాయి. అక్కడ నుంచి అవి ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళాయి. ఆ సమయంలో రాజు సేనాధిపతిని మందలిస్తున్నాడు. ప్రజలు పన్నులు ఇయ్యమంటే కారాగృహంలో తోసి కొరడాతో కొట్టండి, బలవంతంగా ఇళ్లల్లో జొరబడి పన్నులు వసూలు చేయండి. పిశాచాలు 2 భటుల వేషంలో అక్కడ ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూస్తూనే సేనాధిపతి, రాజాజ్ఞ విన్నారు కదా, ఇక వెళ్ళండి అన్నాడు. పిశాచాలు అక్కడి నుంచి పోతుండగా రాజు తన రాజనర్తకి నృత్యం చూసే వేళ అయిందని వెళ్ళిపోయాడు. పిశాచాలు అనేక చోట్లకు వెళ్ళి ప్రతి చోట ఎంతోసేపు ఉండలేకపోయాయి. చివరకు అవి ఎంతో నిరుత్సాహపడి తమ పిశాచాలు ఉండే చోటకు వెళ్ళిపోయాయి. ఒక పెద్ద పిశాచం వాటిని పలకరించి, అప్పుడే వచ్చేశారా? చాలా కాలానికి కానీ రారనుకున్నాను. ఏం జరిగిందేంటి అని అడిగింది. జరగడానికి ఏమీ లేదు. మనుషులంతా చాలా చాలా పేదవాళ్ళు, అమాయకులు. ఇదివరకే కొన్ని పిశాచాలు వాళ్ళ మధ్యకి చేరుకొని మనుషుల రూపాలు ధరించి మనుషులను నానా యాతనలు పెడుతున్నాయి. మాబోటి పిల్ల పిశాచాలకు అల్లరి చేసే అవకాశం లేదు. పిశాచాల మధ్యకే వెళ్ళేదేంటని తిరిగి వచ్చేశాం అన్నాయి పిల్ల పిశాచాలు. పెద్ద పిశాచం నవ్వి, మనుషులను యాతనలు పెడుతున్నది మనుషులే, పిశాచాలు కావు. మనుషులను గురించిన అనుభవం లేక మీరు అలా అనుకున్నారు అన్నది. మనుషుల్లో పిశాచాలను మించిన వారుంటారని తెలిసి పిల్ల పిశాచాలు ఆశ్చర్యపోయాయి. పిల్లలు, ఒక మంచి మాట. పిశాచాలు నిజం మాట్లాడాయి. అవును, ఇప్పుడు మనం చూస్తున్నాం, పాలు కల్తీ, నూనె కల్తీ, బియ్యం, పప్పు, ఉప్పులు అన్నీ కల్తీ. ఆఖరికి
పసిపిల్లలు త్రాగే పాలు గుడ్లు కల్తీ అయినాయి. అందుకే మనుషులు పిశాచాల్లాగా సాటి మనిషిని పీక్కు తింటున్నాయి. కథ సమాప్తం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.